ఎవ్వరూ ఊహించని విధంగా ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ మీద ఓడిపోయింది. అసలు కల్లో కూడా డెఫినెట్గా ఆర్ఆర్ మీద ఓడిపోదు అనుకున్నటువంటి టీం ఆబ్వియస్గా సూర్యవంశి బ్యాటింగ్ తోటి ఎస్ఆర్హెచ్ కూడా ఎలిమినేటర్ అయిపోయింది. సో మరి మ్యాచ్ ఎలా జరిగిందో మాట్లాడదామా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎస్ఆర్హెచ్ చేసినటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. సో ఆ విషయాల గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సో నేను ఆల్రెడీ మనందరికీ తెలిసిందే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ఎలిమినేటర్ జరగబోతుంది. చాలామంది ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని చాలా కాన్ఫిడెన్స్ తోటి ఉన్నారు. ఈవెన్ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ క్వాలిఫై అయిపోయింది టాప్ 3లో. సో దాని తర్వాత ప్రాక్టీస్ సెషన్ కూడా చాలా అద్భుతంగా జరిగారు. సో ఆబ్వియస్గా ఈ సీజన్లో 2 మ్యాచెస్ ఆడితే ఆర్ఆర్ మీద 2 మ్యాచెస్ గెలిచారు. సో ఈ కాన్ఫిడెన్స్ డెఫినెట్గా బిల్డ్ అయింది. ఆబ్వియస్గా అందరు గెలుస్తారు అనుకున్నారు. కానీ ఫస్ట్ బౌలింగ్ విషయానికి వచ్చినట్టు అంటే స్టార్టింగ్ మ్యాచ్ విషయానికి వస్తే ఫస్ట్ టాస్ వేసినప్పుడు టాస్ ఆల్రెడీ ప్యాట్ కమిన్స్ విన్ అయ్యాడు. సో ప్యాట్ కమిన్స్ విన్ అయినప్పుడు చాలా వరకు ఏం చేస్తున్నారంటే చాలామంది బ్యాటింగ్ ఎంచుకుంటారులే అని కూడా అనుకున్నారు. కానీ అనూహ్యంగా అక్కడ ప్యాట్ కమిన్స్ ఏం చేశాడు, బౌలింగ్ ఎంచుకున్నాడు. అక్కడే కొంచెం తేడా కొట్టింది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి ఎవరైతే ఉంటారో. ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు జీటీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ చూశారు. సో అక్కడ కూడా ఫస్ట్ జీటీ టాస్ గెలిచింది, బౌలింగ్ ఎంచుకుంది. సేమ్ వాళ్ళు కూడా 254 రన్స్ చేశారు. ఆబ్వియస్గా దాన్ని డిఫెన్స్ చేసుకోలేకపోయింది, అంటే చేజ్ చేయలేకపోయింది. అది కూడా ఓడిపోయినటువంటి మ్యాచ్ మనందరికీ తెలిసిందే. ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయిందని అయితే అనిపించింది. బట్ ఇంకొక విషయం ఏంటంటే మొన్న రజత్ పటిదార్, ఈరోజు నిన్న సూర్యవంశి, వీళ్ళిద్దరూ మ్యాసివ్ బ్యాటింగ్ తోటి ఆబ్వియస్గా చాలా చాలా రన్స్ వెళ్ళిపోయాయి. అయితే స్టార్టింగ్ నింగల్లే ప్యాట్ కమిన్స్ బదులు స్టార్టింగ్లో ప్రఫుల్ ఎంగేన్ వేస్తే బాగుండేదని కూడా చాలామంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కామెంట్ చేశారు. ఎందుకు చేశారంటే గతంలో ఇక్కడ ప్రఫుల్ ఎంగే ఉన్నటువంటి సూర్యవంశిని ఎక్కువసార్లు ఆ సందర్భాల్లో అవుట్ చేశారు. అంటే గతం మ్యాచ్లో డక్అవుట్ చేశాడు. దాని తర్వాత ఇలా వరుసగా అంటే అక్కడ ప్రఫుల్ ఎంగేకి సూర్యవంశికి కొంచెం ఆ కాంబినేషన్ పర్ఫెక్ట్ ఉంటుంది, ఎస్ఆర్హెచ్ వైపే ఉంటుంది మూమెంట్ మొత్తం కూడా. సో అందుకోసమని వేస్తే బాగుండేది. కానీ ఇక్కడ ప్యాట్ కమిన్స్ వేశాడు. ఫస్ట్ ఓవర్ డీసెంట్గానే వేశాడు. బట్ దాని తర్వాత ఎక్కడ కూడా కంప్లీట్ డామినేషన్ మొత్తం కూడా ఆర్ఆర్ వైపే ఉండిపోయింది. అంటే ఒకనొక స్టేజ్లో 270, 280 కూడా దాటిపోతుంది అనుకునేటువంటి రేంజ్లో పర్ఫామ్ చేశాడు సూర్యవంశి. అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చేశాడు. 15 ఏళ్ల బాలుడు ఇంత బాగా బ్యాటింగ్ చేస్తారని కూడా చాలామంది షాక్ అయిపోయారు కూడా. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మ్యాచ్ గెలిచిన తర్వాత ఆర్ఆర్ గెలిచిన తర్వాత అది పక్కన పెడితే స్టార్టింగ్లో అక్కడ సూర్యవంశి వికెట్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది అంటూనే ఉన్నారు, అంటే ఇద్దరి మీద కాన్సన్ట్రేట్ చేశారు. చాలామంది ప్రెడిక్ట్ చేశారు. ఏం చేశారు, సూర్యవంశి బ్యాటింగ్లో కట్టడి చేయాలి, బౌలింగ్లో ఆర్చర్ని ఇద్దరిని కూడా అక్కడ వాళ్ళని కంబ్యాక్ చేస్తే డెఫినెట్గా ఎస్ఆర్హెచ్ విన్ అవుతుందన్నారు. కానీ అనూహ్యంగా ఏంటో కానీ వాళ్ళిద్దరే తగులుకున్నారు ఎస్ఆర్హెచ్ని. బ్యాటింగ్లో సూర్యవంశి, బౌలింగ్లో ఆర్చర్. సో వీళ్ళిద్దరూ చేసినటువంటి పర్ఫార్మెన్స్కి ఎస్ఆర్హెచ్ కంప్లీట్గా టాప్ ఆర్డర్ మొత్తం కూడా కుప్ప కూలిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే కొన్ని మైనస్ ఉన్నాయి. ఫస్ట్ టాస్ గెలిచి చాలామంది అనుకుంటారు, అంటే ఆల్రెడీ ఈ మ్యాచ్లో ఎక్కువగా సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచారు. సో అక్కడ కూడా ఆర్ఆర్ కూడా ఉన్నటువంటి గ్రౌండ్లో మంచి రికార్డ్స్ ఉన్నాయి. ఏ రికార్డ్స్ అంటే సెకండ్ టైం చేజ్ చేసినప్పుడు ఎక్కువగా గెలిచారు అని కూడా చాలామందికి తెలుసు. సో అందుకోసమనే ఇక్కడ ప్యాట్ కమిన్స్ ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నాడు, తర్వాత చేజ్ చేద్దాం అనుకున్నాడు. కానీ ఇంకోటి ఏంటంటే ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అభిషేక్ శర్మ కానీ ట్రావిస్ హెడ్ కానీ ప్లే ఆఫ్స్ విషయాలు, అంటే ఏదైతే నాకౌట్ మ్యాచెస్ ఉంటాయో అక్కడ కంప్లీట్గా వాళ్ళది మొత్తం కూడా పూర్ గేమ్ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడే కాదు, 4 ఇన్నింగ్స్లో 17 రన్స్ అట ఎవరిది, అభిషేక్ శర్మ. అంత దారుణమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ప్లే ఆఫ్స్ విషయానికి వస్తే. అండ్ హెడ్ కూడా బాగానే ఉంది. అండ్ ఇంకా మ్యాచ్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో అప్పుడే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి ఎక్కడనో చిన్న తేడా కొట్టింది. కాకపోతే ఏంటంటే క్రీజ్లోకి వచ్చినటువంటి ఇషాన్ కిషన్ అద్భుతమైనటువంటి నాక్ ఆడాడు. అంటే 4లు 6లు, ఈవెన్ ఆర్చర్ బౌలింగ్ అంటే ఎకానమీ 14 చొప్పున ఇచ్చాడు. అంత బాగా కొట్టారు. బట్ అయినప్పటికీ కూడా కొంచెం ఇషాన్ కిషన్ చూసి ఆడితే బాగుండేది. అంటే ప్రతి బాల్ అప్పటికి 16 రన్స్ వచ్చాయి ఆర్చర్ వేసినటువంటి ఓవర్లో. బట్ అయినా కానీ మళ్ళీ లేపడానికి వెళ్ళడం, క్యాచ్ అవుట్ చేయడం, ఇలా వరుసగా వికెట్లు పడిపోయాయి. ఇంకొక బిగ్గెస్ట్ మిస్టేక్ అంటే థర్డ్ మిస్టేక్ ఏంటంటే అక్కడ స్మరణ్ ప్లేస్లో అనికేత్ వర్మని తీసుకోకపోవడం. మేబీ అనికేత్ వర్మని తీసుకుంటే కొంచెం ఆడినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. సో స్మరణ్ ఇప్పటి వరకు కూడా ఆడలేదు. అంటే అనికేత్ వర్మ కూడా ఈ సీజన్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉందా అంటే లేదు. ఎందుకు లేదంటే ఫస్ట్ 6-7 మ్యాచెస్ కూడా ఛాన్సెస్ అనికేత్ వర్మకే ఇచ్చారు. బట్ అయినప్పటికీ కూడా అనికేత్ నుంచి వెళ్ళి నో పర్ఫార్మెన్స్. సో అందుకోసమనే అనికేత్ని అవుట్ చేసేసి స్మరణ్ని తీసుకొచ్చారు. బట్ స్మరణ్ కూడా నిన్న కిల్లి చేసేసాడు. సో ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ బిగ్గెస్ట్ మిస్టేక్ జరిగింది ఎస్ఆర్హెచ్లో క్లాసన్ వికెట్. ఎప్పుడైతే క్లాసన్ వికెట్ పడిందో అప్పుడిగా టీం ఎస్ఆర్హెచ్ కూడా చాలా వరకు ఆశలు కోల్పోయింది, సగం వరకు కూడా. ఎందుకంటే ఎప్పుడైనా కానీ వరుసగా వికెట్స్ పడుతున్నప్పుడు క్లాసన్ అడ్డుగా నిలబడతాడు. సో దాని తర్వాత వచ్చేటువంటి బ్యాటర్స్ వికెట్ ఆపుతూ రన్స్ తీస్తూ ఉంటాడు.
దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి బ్యాటర్స్కి ఇబ్బంది కాకుండా ఉంటుందన్నారు. కానీ అక్కడ క్లాసెన్ ఆ షాట్ ఎందుకు ఆడారని చాలామంది కామెంట్ చేస్తున్నారు. కానీ ఆ షాట్ ఎందుకు ఆడాల్సి వచ్చిందంటే ఆఫ్ సైడ్ కంప్లీట్గా ఫీల్డర్స్ని పెట్టి బౌలింగ్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు బోర్డు మీద స్కోర్ దాదాపు 244 స్కోర్ ఉంది. అంటే అంత పెద్ద స్కోర్ని చేజ్ చేయాలంటే డెఫినెట్గా ఇన్నోవేటివ్ షాట్స్ ఆడాలి, తప్పదు. ఎందుకంటే ఉన్నటువంటి ఆఫ్ సైడే ఓన్లీ సింగిల్స్ టూస్ తీస్తే అక్కడ స్కోర్ చేజ్ చేయలేరు. సో అందుకోసం మన అంతకుముందు 6 కొట్టాడు, దాని తర్వాత ప్రయోగాలు చేశాడు, అన్నీ చేస్తేనే అక్కడ రన్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో అందుకోసమనే ఆ షాట్ ఆడబోయారు. బై మిస్టేక్లో అది ఎల్బిడబ్ల్యూ కావడం. సో దాన్ని ఫస్ట్ ఎంపైర్ అవుట్ ఇవ్వలేదు, బట్ రివ్యూ తీసుకున్నారు. ఎప్పుడైతే క్లాసెన్ వికెట్ వాళ్ళకు దొరికిందో మ్యాచ్ మొత్తం కూడా ఆర్ఆర్ వైపు వెళ్ళిపోయింది. దాని తర్వాత వచ్చినటువంటి సలీల్ అరోరా అండ్ నితీష్ కుమార్ రెడ్డి అట్లీస్ట్ వీళ్ళన్నా నిలబెడతారా అని కూడా చాలామందికి ఒక చిన్న హోప్, ఎక్కడో లాస్ట్ హోప్ ఉంది. ఎప్పుడైతే నితీష్ కుమార్ రెడ్డి వికెట్ పడిందో అప్పటికి మొత్తంగా కూడా కిల్ చేసేసారు. ఎందుకంటే నెట్ రన్ రేట్ అద్భుతంగా ఉంది. అంటే రన్స్ వస్తున్నాయి స్కోర్లో. అంటే విషయం ఏంటంటే ప్రతి ఓవర్కి ఎంత కొట్టాలో అంత కొడుతూనే ఉన్నారు, రన్స్ వస్తున్నాయి, కానీ వరుసగా వికెట్లు పడుతున్నాయి. సో అలా వికెట్లు ఎప్పుడైతే పడిపోయాయో అప్పుడే ఎస్ఆర్హెచ్ మొత్తం కూడా డిసప్పాయింట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకోటి తక్కువ స్కోర్ ఉన్నా బాగుంది, కానీ అక్కడ పెద్ద చేజ్ చేసేసరికి, అంటే దాదాపు 244 చేజ్ చేయాలంటే ఎవరికైనా కొంచెం బ్యాట్స్మెన్స్కి అవతల ఉన్న వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది. ఎస్పెషల్లీ నాకౌట్ మ్యాచెస్ అంటే ఇప్పుడు ఇది ఓడిపోతే ఇంటికి వెళ్ళిపోవాలన్నటువంటి ప్రెషర్ ఆబ్వియస్గా ఉంటుంది. సో ఇలా ఉంటుంది. బట్ బౌలింగ్ మాత్రం ప్రఫులింగే కావచ్చు, ప్యాట్ కమిన్స్ మాత్రం టూ బ్యాడ్ బౌలింగ్ అని అయితే చెప్పొచ్చు. అంటే దాదాపు 4 ఓవర్లు ఇచ్చి 64 రన్స్ ఇచ్చాడు. ఎవ్వరు కూడా బెస్ట్ రన్ ఎవ్వరు కూడా ఇవ్వాలి. అంటే అటు సూర్యవంశి అవుట్ అయిన తర్వాత ధ్రువ్ జురేల్ వచ్చాడు. ధ్రువ్ జురేల్ కూడా చాలా బాగా ఆడాడు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ ఇచ్చారు. సో ఆ స్టార్ట్ని వీళ్ళు కంటిన్యూ చేయాలి కాబట్టి వాళ్ళు అదే రిథమ్ తోటి వాళ్ళు కాన్ఫిడెన్స్గా ఆడారు. బట్ ఇక్కడ ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ ఎవరైతే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఉన్నారో, అభిషేక్ శర్మది బ్లండర్ మిస్టేక్ అని అయితే చెప్పొచ్చు. ఫస్ట్ ఒక ఛాన్స్ వచ్చింది, బట్ దాని తర్వాత అక్కడ అవుట్ కావడం, దాని తర్వాత ఇషాన్ కిషన్ కూడా ఎక్కువ క్రీజ్లో కూడా పోవడం, దాని తర్వాత క్లాసెన్ వికెట్ పడడం, ఈ ముగ్గురు ఎప్పుడైతే కుప్ప కూలారో ఎస్ఆర్హెచ్ అక్కడే ఓటమిని చవి చూస్తుందని అయితే చెప్పొచ్చు. సో ప్యాట్ కమిన్స్ వస్తాడు ఏదో చేస్తాడు అనుకున్నాను, కానీ ప్యాట్ కమిన్స్ కూడా ఇప్పుడు ఫామ్లో లేడు బ్యాటింగ్లో. బట్ బౌలింగ్లో కూడా నిన్న ఎక్కువగా మెయిన్ మైనస్ ఏంటంటే, కొంచెం నిన్న ఇంకొక మ్యాచ్ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే హర్షల్ పటేల్ని తీసుకొని ఉంటే బాగుండేదేమో అని చాలామందికి అనిపించింది. ఎందుకు అనిపించిందంటే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి బ్యాటర్స్కి అందరికీ కూడా ఫేసే. నితీష్ కుమార్ రెడ్డి చాలా స్పీడ్గా వేశాడు, దాని తర్వాత ప్యాట్ కమిన్స్ అంతే స్పీడ్గా వేశారు, ఏషియన్ మలింగ్ అంతే వేశాడు, దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి బ్యాట్స్మెన్ అంటే ఉన్నటువంటి బౌలర్లు అందరూ కూడా ఏమండి షాకిబ్ హుస్సేన్ కొద్దిగా స్లోవర్ రన్స్ వేశాడు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా చాలా స్పీడ్ బౌలింగ్ వేశారు. సో అందుకోసమనే వాళ్ళకి చాలా ఈజీ అయిపోయింది. అంటే పేస్ని ఎక్కువగా వినియోగించుకున్నారు, దాన్ని అద్భుతంగా ఆడారు, దాని తర్వాత వాళ్ళు గెలిచిపోయారు. కానీ నిన్న హర్షల్ పటేల్ కనుక తీసుకొని ఉంటే ఈజీగా స్లోవర్ వన్స్ వేసి ఉండేమో. స్లోవర్ వన్స్ వేస్తే ఆబ్వియస్గా క్యాచెస్కి లేచినావు, అట్లా కొంచెం మ్యాచ్ ఏమైనా ఎస్ఆర్హెచ్ ప్లేస్లో ఉన్నాడు మేబీ ఈ ప్లేస్లో. బట్ చాలామంది అనుకుంటారు మరి ఏ బౌలర్ ప్లేస్లో పెట్టి ఆడిపిస్తారంటే ప్రఫులింగే ఆర్ లేకపోతే షాకిబ్ హుస్సేన్ ఎలాగో తీయడానికి వీలేదు, కమిన్స్ ఉండాల్సిందే, ఏషియన్ మలింగా ఉండాల్సిందే. కాబట్టి ప్రఫులింగేనే తీసి అక్కడ హర్షల్ పటేల్ని ఆడిపిస్తే బాగుండని చాలామంది కామెంట్ చేశారు. కానీ బట్ ఇక్కడ ఏంటంటే వికెట్లు తీసిందే ప్రఫులింగే. రన్స్ ఇచ్చినా కానీ వికెట్స్ మాత్రం తీయగలిగాడు. సో బట్ ఏదేమైనప్పటికీ కూడా కొంచెం ఒక్క బౌలర్ ఎవరో ఒకరు కొంచెం కంబ్యాక్ ఇచ్చి ఉంటే బాగుండేది. మేబీ హర్షల్ పటేల్ లేని లోటు కొంచెం కనిపించింది, కానీ మరి ఎవరి ప్లేస్లో ఆడిపించాలి? ఆబ్వియస్గా అక్కడ ఇంపాక్ట్ ప్లేయర్గా సలీల్ అరోరా వస్తాడు. సో ఒకవేళ మేబీ ప్రఫులింగేన్ కాదని హర్షల్ పటేల్ని తీసుకొని ఉంటే ఇంకోలా ఉండేదేమో మ్యాచ్ బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే. బట్ అక్కడే కంప్లీట్ డ్యామేజ్ మొత్తం కూడా పవర్ ప్లేలోనే జరిగిపోయింది. అంటే 6 ఓవర్లకే 80 రన్స్ కొట్టేశారు, ఒక్క వికెట్ కూడా పడలేదు. అక్కడనే వాళ్ళకి ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో ఆ స్టార్ట్ వచ్చిన తర్వాత బట్ ఎప్పుడైతే పుల్ బ్యాక్ చేశారో అది మాత్రం అద్భుతంగా చెప్పచ్చు. లాస్ట్ 36 బాల్స్ 36 రన్స్ అండ్ దాని తర్వాత వికెట్స్ కూడా వరుసగా పడిపోయాయి. దాదాపు 270 280 పడుతుంది అనుకున్నటువంటి స్కోర్ని 243 లోపే చాలా బాగా కట్టడి చేశారు. అక్కడ సక్సెస్ అయ్యారు. కానీ ఈ సక్సెస్ ఏదో కొంచెం స్టార్టింగ్లో తీసుకొని ఉంటే ఈరోజు ఎస్ఆర్హెచ్ క్వాలిఫైర్ 2లో ఆడేది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఫ్యాన్స్ మాత్రం ఆరెంజ్ ఆర్మీ మీద ఆ లవ్ అయితే తగ్గలేదు, అది అలానే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. బట్ ఏదేమైనప్పటికీ 2016 రిపీట్ అవుతుందని కూడా చాలామంది అనుకుంటే ఎలిమినేటర్ ఆడారు డేవిడ్ వార్నర్ టైంలో. దాని తర్వాత ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా రాజస్థాన్ ఓడిపించేస్తే క్వాలిఫైర్ 2లో జీటీనే ఉంది. అప్పుడు గుజరాత్ లయన్స్, ఇప్పుడు జీటీ ఫైనల్స్లో ఆర్సీబీ ఉంది. కాబట్టి ఈ సినారియో ఏమన్నా రిపీట్ అవుతుందా అని చాలామంది కామెంట్ చేశారు. బట్ మనం కూడా అనుకున్నాం ఏదో అంటే క్రికెట్ అనుకుంటే ఏదైనా జరుగుతుంది, బట్ క్రికెట్లో ఏదైనా ఇంపాసిబుల్ అనుకుంటారు, కానీ ఏదైనా పాసిబుల్ అని చెప్పడానికి నిన్ననే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మ్యాచ్. సో 2 మ్యాచ్లు గెలిచినటువంటి ఎస్ఆర్హెచ్ ఆ టీం మీద మళ్ళీ అదే టీం మీద ఓడిపోవడం, అది కూడా ప్రెజర్ గేమ్. బట్ ఇక్కడ మేజర్ మిస్టేక్స్ మాట్లాడుకుంటే
కమిన్స్ టాస్ గెలిచి బట్ అంటే అప్పుడున్నటువంటి ఆలోచన ప్రకారం మేబీ ఉండొచ్చు, ఎందుకంటే సెకండ్ టైం చేంజ్ చేసి గెలిచిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసిన తర్వాత అనుకుంటున్నాం, బట్ చూడకముందు వాళ్ళు అది ప్రెడిక్ట్ చేయొచ్చు. బట్ మేబీ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటుంటే వేరేలా ఉండేదేమో. అండ్ దాని తర్వాత అభిషేక్ శర్మ అవుట్, దాని తర్వాత క్లాసెన్ అవుట్, దాని తర్వాత అక్కడ బౌలింగ్ యూనిట్లో మేబీ హర్షల్ పటేల్ ఉండుంటే ఏదైనా మ్యాజిక్ జరిగేదేమో. సో పేస్కి ఎక్కువ వాళ్ళు వినియోగిస్తారు కాబట్టి కొంచెం ప్లస్ అవుతుంది. కాబట్టి స్లోవర్ వన్స్ వేస్తే స్లోవర్ వన్ బౌన్సర్స్ వేస్తే కొంచెం వికెట్స్ తీసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉండుంటుందేమో అని కూడా చాలామంది అయితే కమెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. బట్ వాళ్ళు ఇచ్చినటువంటి మెమరీస్ అలాంటివి. సో ఏదైనప్పటికీ విన్ ఆర్ లూస్ ఎప్పటికైనా ఆరెంజ్ ఆర్మీని అంటూ కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.